ఇంకా నా వల్ల కాదు నేను చేయించుకోనంటే మా పెద్దవాడు మా కూతురు అట్లా అనబాక మన ఊరు అట్లా అనద్దు సహకరించు ఇట్లా అంటే ఎట్లా అని చెప్పేసి వీళ్ళు నన్ను బుజ్జగరెత్తున్నారు నా వల్ల కాదు నాకు ఓపిక లేదు. అప్పటికే బాగా మనిషిని వీక్ అయిపోయినాను. ఇంకా అప్పటికి ఒకరోజు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినాము. షుగర్ లెవెల్ పడిపోయి అన్నం తినలేదు. అప్పుడు అసలు అన్నమే లేదు, ఉట్టి మజ్జిగ నా అన్నమే లేదు. ఇంకా బాగా అయిపోయినాను, ఇంకా సరిపోతాను అనుకున్నారు. ఇంకా కూర్చొని అందరూ ఏడుస్తున్నారు పిల్లలందరూ. మా చిన్న కొడుకు అయితే కూడా మా మనడు బాగా ఏడుస్తున్నాడు. మా నాయన కాకుండా ఒక 2 అయిపోయినప్పుడు రాత్రి పెళ్ళాను ఫోన్ చేస్తున్నాను. అమ్మకి ఎట్లా అయిపోతుంది, మాట్లాడాలి ఊళ్ళు కాళ్ళు సరుకు అయిపోతుంది, ఎట్లా చేస్తుంది, ఇప్పుడు హాస్పిటల్లో తీసుకోరు మరి అని చెప్పి ప్రార్థన చేయమని చెప్తే నేనేం చేస్తానమ్మా, ప్రార్థన చేస్తాను, హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఇప్పుడు అక్కడ తీసుకోరు, ఎమర్జెన్సీలో డాక్టర్లు ఉంటారు. అయినా ప్రార్థన చేయండి ఇంకా దేవుడు చెప్తామా అని చెప్పిందాము. చెప్పినప్పుడు ప్రార్థన చేసింది. అప్పుడు జావ కాసి చెంచాతో పోసింది నోట్లో, జావ కాసి చెంచాతో నోట్లో పోసింది. నాకు అసలు ఓపిక అది కాసి పోసినాక ఏదో ఒకటి ఒక శాటిలైట్ వచ్చినాక 2 గంటలకి ఆ రోజు సరిపోతున్నాను. అందరం సరిపోతుంది. మా పెద్దవాడు కూడా బయట వాడికి ఫోన్ చేస్తున్నాడు, పరిస్థితి బాగాలేదు ఇంటికి వచ్చినాడు. వచ్చినాక ఆ రోజు సరిపోతాడు దేవుడు బ్రతికించినాడు. ఆ రోజు అయిపోయింది. అప్పుడు పెద్ద కరెంట్ వచ్చేసింది కదా, ఆ కరెంట్కి ఇక బాడీని సహకరించాలా, అన్నీ మళ్ళీ టెస్టులు చేయాలా. మొదటి నుంచి ఆ టెస్టులు చేస్తే ఆ బాడీ సహకరిస్తే ఆ పెద్ద కరెంట్ పెడతాం. లేకపోతే మా చేతులు ఏమి లేదు అంటే వద్దు మేడం నాకు ఏదైనా ఉంటే చూడండి, నాకు నా వల్ల కావట్లేదంటే అట్లాంటి ఎట్లా మనకు నాకు కూడా ఇంకేం ఆప్షన్ లేదు, ఇది ఒక్కటే ఉంది, దీనివల్ల తప్పితే నాకు ఇంకా దేవుడే చూసుకోవాలి, ఇంకా దీంతో తప్పితే ఇంకా మీకు ట్రీట్మెంట్ అనేది లేదు ఇంకా అని చెప్పినప్పుడు మా పిల్లలు వద్దంటే వద్దంటే ఎట్లా మన ప్రయత్నం మనం చేద్దాం, తర్వాత దేవుడికి ఇష్టపడి దేవుడి నిర్ణయం అని ఆమె చెప్పింది అనమాట. చెప్పి అప్పుడు మళ్ళీ అంతా మళ్ళీ టెస్టులు అన్నీ రాస్తున్నాను, మళ్ళీ అన్ని టెస్టులు చేయించండి అని చెప్పింది. మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను, సంఘం చేసింది నా కోసం ప్రార్థన. బయట వాళ్ళు కూడా నా కోసం చాలామంది ప్రార్థన చేస్తారు, సంఘం చేసింది. అయితే నేను కాన్ఫరెన్స్లో ఉంటాను, అది చెప్పలేదు మర్చిపోయాను. నేను పొద్దున 5 గంటలకి కరీంనగర్లో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి సేవకు సమర్పించుకుంది, మన ఎప్పుడైనా సేవ వస్తున్నాయి అమ్మాయి నాకు లేదు, నన్ను భార్య పరిచయం చేసింది ఫోన్లో. ఆ అమ్మాయి నేను 5 గంటలకి ప్రార్థన చేస్తాం, పొద్దున్న 5 గంటలకి. మళ్ళీ తర్వాత 12 గంటల నుంచి రోజు 12 గంటల నుంచి 3 గంటల దాకా కాన్ఫరెన్స్లో 20 మంది కూడుకొని ప్రార్థన చేస్తారు. అయితే 20 మందిలో సగం మంది సేవకులు ఉంటారు, మన ఇద్దరు సహవాసం వల్ల దైవ సేవకురాలు ఉంటారు. ఆ యొక్క కాన్ఫరెన్స్లో 10 మంది సేవకురాలు ఉంటారు, 10 మంది మామూలు విశ్వాసాలు ఉంటారు. ఒక వచనం పాడతారు, ఆరంభ ప్రార్థన, మళ్ళీ ఒక వాక్యం ఉంటుంది, ప్రార్థన చేస్తారు. అట్లా సోమవారం నుంచి మళ్ళీ శనివారం దాకా అదొక కూడికి లాగనమాట. దేవుడు నాకు అదొక సమయం ఇచ్చినాడు, అట్లా ప్రార్థన చేస్తూ ఉంటాం అనమాట. దాంట్లో ఒక అక్క వేరక్కని పరిచయం అయింది. అక్క ఎబ్రహం సేవకురాలే, తెలుగులో కూడా వాళ్ళు బైబిల్ స్టడీ అని తీసుకొని పోయినారంట. చెప్పింది అక్క మాకు పరిచయం కానీ మాకు పరిచయం లేదు, మాట పరిచయం. అట్లా వాళ్ళు కూడా ప్రార్థన చేస్తూ వచ్చినారు నా కోసము. ఇక్కడ సంఘం కూడా ప్రార్థన చేస్తూ వచ్చినారు, కొంతమంది బయట దైవ సేవకులు కూడా ప్రార్థన చేస్తూ వచ్చినారు. అయితే మళ్ళీ టెస్టులు అయినాయి, అన్ని గుండె టెస్ట్ అన్ని టెస్టులు అయిపోయినాక అన్ని టెస్టులు అయినాక మొత్తం డాక్టర్ పర్మిషన్ ఇస్తేనే కరెంట్ పెడతాం, లేకపోతే కరెంట్ పెట్టము చెప్పిన ఇంకా అంతే, ఆ పరిస్థితి అంతే అని చెప్పినాక మళ్ళీ ఆ రోజు అయిపోయింది. మళ్ళీ రోజు పోయినాం, ఇంకా డాక్టర్ 2 రోజులు 3 రోజులు తిరిగినాక మళ్ళీ అన్ని టెస్టులు చేసినారు. అన్ని టెస్టులు చేస్తే దేవుడి దయ వల్ల అందరూ ప్రార్థన సంఘ ప్రార్థన వల్ల దేవుడు ఆ టెస్టులు అన్నీ నార్మల్ వచ్చినాయి. నార్మల్ వచ్చినాక
మళ్ళీ మొద్దు డాక్టర్ కాడికి వెళ్ళిన. మొద్దు డాక్టర్ కాడికి వెళ్ళిన డాక్టర్ అన్నాడు, హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకుంటున్నామా అని చెప్పినాడు. హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకుంటుంది, హార్ట్ బీట్ ఎక్కువ ఉన్నవాడు, నువ్వు టెన్షన్ పడుతున్నావా, టెన్షన్ పడవాలా అని చెప్పినాడు. చెప్తే నీకు ఒక సర్జరీ చేసి ఈ పెద్ద కరెంట్ పెట్టాలమ్మా నీకు అని చెప్పారు. లాస్ట్ ట్రీట్మెంట్ అదే కంటే ఉంటే ఉండో పోతే పోతుంది, లాస్ట్ అనమాట అది. ఇంకా అని చెప్పిన డాక్టర్ ధైర్యం ముందు భయపడవాక ఆ సర్జరీ చేసేటప్పుడు నేను వస్తాను, నా మందులన్నీ చెక్ చేసాడు అనమాట. నేను వేసుకున్న మందులన్నీ చెక్ చేసాడు, బీపీ షుగరు ఇవన్నీ మందులన్నీ చెక్ చేసి ఆ రోజు మాత్రం ఈ మందులు ఆపేయి నా మందులు ఉంటాయి అని చెప్పినాడు. చెప్పినాక ఇంకా మళ్ళీ దానికి కూడా మళ్ళీ టెస్ట్లు అన్నీ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. మళ్ళీ దానికి కూడా ఏం చెప్పారంటే వారం 15 రోజులు పట్టింది టైము, 15 రోజుల తర్వాత మేము ఫోన్ చేస్తాం, మేము ఫోన్ చేసినప్పుడు మీరు రాండి అని చెప్పాడు. మా పిల్లలు ఏమనుకున్నారంటే అప్పుడు బాగా వీక్ అయిపోయినాం కదా, కొంచెం తిండి పెట్టి లేపుకుందాంలే, అప్పటి వరకు కొంచెం ట్రీట్మెంట్కి బాడీ సహకరించింది అనుకున్నారు వీళ్ళు. అనుకున్నాక అవన్నీ అయిపోయినాక మేము 15 రోజులకు వచ్చిందాము, 4-5 రోజులకి ఫోన్ వచ్చింది, తీసుకోండి పేషెంట్ని ట్రీట్మెంట్ చేయాలా అని చెప్పేసి 4-5 రోజులకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఇంకా నాకు ఫోన్ రాగానే కంగారు అయిపోయింది. ఇంకా ప్రార్థన చేసుకున్నాము అన్న. నేను ప్రతిసారి గంజామ శాత ప్రార్థన చేసుకుని హాస్పిటల్కి పోయినా, ఎక్కడ పోయినా అమ్మశాత ఫస్ట్ ప్రార్థన చేయించుకోవాలి, లేని అమ్మశాత గంజామ శాత ప్రార్థన చేయించుకుని పోయాను. వెళ్ళినాం. మేమేమనుకున్నామంటే నెల రోజులు కరెంట్ పెట్టారు కదా, అట్నే పెడతాంలే, అట్నే మళ్ళీ సాయంత్రానికి వస్తాం కదా అని చెప్పి అనుకున్నాం. అప్పుడు ఎట్లా పొద్దున పోతే సాయంత్రం రాత్రికి 2 అయ్యేది. మేము వచ్చాలకి మాకు కూర్చోడానికి ఓపిక ఉండేది కాదు, అన్నం తిరుగుతుంది ఏం కాదు. నా పిల్లల కింద పడుకునేదాన్ని, కుర్చీ ఖాళీ ఉండేది కాదు, పడుకునేది. అట్లా ఇంకా వెళ్ళినాం. ఇంకా ఇంకా పోయినప్పుడు ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ కావాలని చెప్పారు. వారంలో 10 రోజులు ఉన్నాం హాస్పిటల్లో. 10 రోజులు ఉన్నాక వాళ్ళు అబ్జర్వేషన్లో పెట్టి మన మందులన్నీ పక్కకు పెట్టేసి వాళ్ళ మందులు ఇచ్చినారు. వాళ్ళ తిండి వాళ్ళ మందులన్నీ ఇచ్చి ఇంకా 10 రోజులు 12 రోజులు ఉన్నాం హాస్పిటల్లో. ఇంకా ఈయన వస్తా వాళ్ళు అప్పుడే ఈమెకి మా కూతురికి గర్భ సర్టిఫికెట్లు వచ్చినాయి. అప్పుడే చూడు శత్రువు ఎట్లా పోరాటం అప్పుడే చూసేది నన్ను, ఆమె చూసేది. ఇంకా నాతో ఉంటుంది ఆమె, ఎంత కష్టం. ఆమెకు గర్భ సర్టిఫికెట్లు వచ్చినాయి, ఆమెకు బాగలేదు, అదే పరిస్థితులు కూడా వచ్చి చూసి వాళ్ళ పిల్లలు చూస్తా వచ్చినాయి. అది వెళ్ళినాము. ఆ రోజు ఈమె ఇంటికి వచ్చి నాకు బాగాలేదమ్మా, నేను ఇంటికి వెళ్తాను, నేను కరెక్ట్ టైం ఉందనుకున్నా అమ్మ అని చెప్పేసి నేను ఇంటికి వెళ్తానని చెప్పేసి వాళ్ళ నాన్న నుంచి వచ్చింది. నాకు ఆయనకి ఏం తెలియదు, ఆయన నుంచి పోతున్నావు, నువ్వు ఉంటే నాకు ధైర్యం ఉంది అని అంటే నేను మళ్ళీ వస్తానమ్మా, పొద్దున నాకు బాగాలేదు, అర్థం చేసుకున్నామా అని చెప్పాను. అంటే సరే అని చెప్పేసి అన్నాను. మా ఇంటికి పోయిన రోజే మాకు డాక్టర్ వచ్చి 10 గంటలకు వచ్చే డాక్టర్ వచ్చి అక్కడ పేషెంట్ చూస్తుంటే భయంకరంగా ఉంటుంది. అంత క్యాన్సర్ పేషెంట్లు అందరూ ఇటుకలు పోయి గుండెలు అయ్యి అసలు ఎంత బాధ అంటే అంత బాధ. వాళ్ళకి తినడానికి లేకుండా రోడ్ల మీద తాతలు ఉంటారు కదా, పెట్టే తిండి తెచ్చుకొని తిని రోడ్ల మీద ఫుట్పాత్ మీద పడుకొని వైద్యం చేయించుకున్నాడు. ఎంతమంది అసలు నాకు అనిపించింది ప్రభా, ఎంతమంది ఉన్నారు ప్రభా అని. అట్లా ఆ రోజు డాక్టర్ వచ్చిన 10 గంటలకు వచ్చాడు. 10 గంటలకు వచ్చి అమ్మ నీకు రేపు సర్జరీ ఉంది, పెద్ద కరెంట్ పెట్టాలా, నువ్వు తిన్నావంటే తిన్నాస్తానంటే ఇంక ఇప్పటి నుంచి ఏం తినకు, నీళ్ళు తాకు, నీకు వచ్చి సిస్టర్లు వచ్చి ఇంజక్షన్ ఇస్తారు, మెడిసిన్ ఇస్తారు, అది తీసుకో, రేపు పొద్దున్న 5 గంటలకి స్నానం చేసుకో, నేను 9 గంటలకి ఆపరేషన్ తీసుకెళ్తామని చెప్పిపోయాడు. చెప్పడానికి వచ్చినారు రాత్రికి వచ్చి సిస్టర్లు అన్నీ వాళ్ళు చేయాల్సినవి చేస్తున్నారు. అప్పుడు మనం సంతకం పెట్టాలి. అప్పుడు మీ నాకు ఏమైనా కానీ హాస్పిటల్కి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదని నేనే సంతకం పెట్టాలట. అట్లా నా శాత సంతకం తీసుకున్నారు, ఆయన శాత సంతకం తీసుకున్నారు. ఇంకా ఆయన తెల్లారి 5:30కి వాళ్ళు స్నానం చేసుకున్నాక 9 గంటలకు వచ్చి సెలైన్ పెట్టారు. ఇంకా వాళ్ళు డ్రెస్ వేస్తున్నారు.
కీల్సేర్లు తీసుకుపోయినారు. ఐసీలో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఐసీలో పెట్టినారు. ఆమె మళ్ళీ తీసుకెళ్ళినారు. డాక్టర్లు వచ్చినప్పటికే చాలామంది డాక్టర్లు వచ్చి చూసి ఈ పేషెంటా అని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళే మాట్లాడుకున్నాను. ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి ముందు వార్డ్ బాయ్ చెప్పాడు, పొద్దున్న తీసుకెళ్తే సాయంత్రం 4-5 బయటకు వచ్చేవాళ్ళని ముందే చెప్పాడు వార్డ్ బాయ్. చెప్పినాను కాదనా ఎవరు లేరు, మా పిల్లలు కూడా ఎవరు లేరు, వద్దు రావద్దు, ఎవరు రావద్దు, నేను ఉంటాను, మిమ్మల్ని రాలేరు, నేను ఉంటాను అని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోయినాడు. ఆ మొక్కతే ఉంది, ఫీడింగ్ రూమ్లో ఉంటామా. ఆమె తీసుకెళ్ళి ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళినాక అమ్మ ఇక్కడ ఆపరేషన్ థియేటర్ బెడ్ మీద పడుకోబెట్టి, అమ్మ నీకు చిన్న ఇండిషన్ ఇస్తున్నాను, ఏదో భయపడబాక అని చెప్తారు. చెప్పినాక ఇండిషన్ మన చేతికి లేదు, ఇండిషన్ మనకు ఆపరేషన్ చేస్తే నడుము ఇస్తారు, అట్లా ఇస్తారు కదా, అట్లా ఏమి ఇవ్వలేదు మనకి. ఇక సెలైన్లోనే ఇచ్చేస్తున్నారు ఇండిషన్. ఆ సెలైన్లో ఇచ్చినప్పుడు మన ఒళ్ళు అంతా తిమ్మిరు సీమలు కలిసినట్లు అయిపోయి మొత్తం ఒక 10 నిమిషాలలో మాకు సుఖలు మొత్తం సుఖలు అయిపోయింది. బాడీ మొత్తం నాకు ఏమైతే తెలియదు. 4 అయింది. 4 గంటలకు ఈమెను పిలిచినారు. ఆమెను పిలిచినారంట. అది కూడా నాకు సరిగ్గా తెలియదు. తర్వాత ఆమె చేస్తేనే తెలిసింది. కళ్ళు తెలిసి చూశానంట. 4 గంటలకు వచ్చి డాక్టర్లు వెళ్ళినాడు. అప్పుడు నాకు బాగా నొప్పి వస్తుంది, పొద్దు కడుపు మొత్తం నొప్పి వస్తుంది. ఏమైంది నాకు ఏమీ తెలియదు అసలు. అంటే నాకు గర్భసంచి ఆపరేషన్ అయినప్పుడు ఇంతవరకు ఇచ్చారు, మంతు ఆపరేషన్ చేసేది నాకు తెలిసింది. ఇది నాకేమీ తెలియలేదు అనమాట. అప్పుడు నేను లేచి తర్వాత 4 గంటలకు లేచి డాక్టర్ వచ్చి ఏందమ్మా ఎట్లా ఉంది అని చెప్పి అడిగితే నొప్పి వస్తుంది సార్ అని, ఆ మొత్తంలో నొప్పి వస్తుంది సార్ అంటే, సిస్టర్ ఒక ఇండిషన్ ఇవ్వండి, ఇండిషన్ ఇస్తామమ్మా తగ్గిద్ది, ఏం కాదు నెమ్మది ఉండు అని చెప్పి డాక్టర్ మాట్లాడినాక మళ్ళీ అక్కడి నుంచి ఏం చేసినారంటే కరెంట్ పెట్టాలి, పెద్ద కరెంట్ పెట్టాలి. పెద్ద కరెంట్ పెట్టాలంటే ఈ యొక్క సర్జరీ, ఆ సర్జరీ ఎట్లా ఉంది, ఆ సర్జరీ తర్వాత నాకు తెలియదు కానీ తర్వాత చూస్తే అది ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా, అంత పొడుగు ముసిని అన్నమాట, ఎంత పొడుగు ముసిని. దానికి వైర్లన్నీ సెట్ చేసి ఆ ముసిని లోపలికి పంపించి అది ఎట్లా పంపించినారో వాళ్ళకి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చినాడో దేవుడు అది లోపలికి పంపించి బయట ప్లగ్ అనేది వదిలేసి ఆమెను పెట్టినాక ఇప్పుడు మళ్ళీ తెచ్చిన మళ్ళీ కింద కరెంట్ పెట్టేది కింద నేను 3వ పొరలు నా ఆపరేషన్ థియేటర్లో. ఇంకా ఆమెను కిందగా తీసుకొచ్చి అప్పుడు బాగా వేసాను. అప్పుడు ఏంటి నాకు బ్యాగ్ ఉంది, ఒడ్డీలు బ్యాగ్ వేస్తే నాకు అనుకుంటున్నాను. నేను మామూలు కరెంట్ నెల రోజులు పెట్టారు కదా, అట్లా ఉండదేమో కరెంట్ అనుకున్నాను. ఇంకా ఆ బ్యాగ్ చూసి ఏం చెట్లు ఉందని బాగా వేసిన నన్ను, అంటే ముందు వేరే వాళ్ళు పెడుతున్నారు, నన్ను ఆ సందులో పెట్టారు, టెచ్చర్ నన్ను పడుకోబెట్టి ఒక దిక్కులేదు నాలాగా ఉంటాను. ఎందుకు ప్రభావ నాకు ఈ పరిస్థితి వచ్చావు, ఎందుకు ప్రభావ నన్ను పోయినా బాగుంది, ఈ పరిస్థితి బాగా భరించలేకపోతున్నాను ప్రభావ, ఏంటి ప్రభావ అని చెప్పేసి నా కొడుకులు ఇద్దరిని చూడాలని నేను ఉంటాను, పోతాను, వాళ్ళు ఆలేదని చెప్పి బాగా ఏడుస్తాను. నేను ఇంకా బాగా ఏడ్చిన పిల్లలను చూడాలా అని చెప్పేసి వాళ్ళు బాగా కష్టాలు పట్టు ఒకళ్ళు దాంట్లో పడుకున్న వాళ్ళు పనులు అడుగుతుంటారు అని చెప్పేసి నాకు వాళ్ళని చూడాలని మనసు కొట్టుకుంటుంది. అప్పుడు ఏడుస్తుంటే సిస్టర్ వచ్చి ఎందుకు ఏడుస్తున్నాను కళ్ళని చూస్తుంది. అప్పుడు కరెంటు పెడుతుంటే అప్పుడు తీసుకెళ్ళి కరెంటు పెడుతుంటే అది నాకు ఎంత భయంకరం అంటే అంత భయంకరం ఉంటుంది. ఆ కరెంటు ఆ పెద్దలో పెట్టి నా శరీరంలో పెట్టిన ముస్లింది ఆ కరెంటు అక్కడ పెరుగుతుంట్లో పెట్టి కరెంటు పెడుతుంటే అసలు ఎట్లా మళ్ళీ ఆ కరెంట్ అయిపోయినాక మళ్ళీ వాటికి తీసుకెళ్ళాలంటే మళ్ళీ ఆ టెన్షన్ మీద తీసుకుని పోయారు. ఆ టెన్షన్ తీసుకుని పోయి ఆ యొక్క వాటిలో 4 మనుషులు అటు ఇద్దరు పట్టుకొని ఇక్కడ మళ్ళీ బెడ్ మీద పడుకోబెట్టారు. ఇంకా రాత్రి అప్పుడు 7:30 తీసుకొచ్చారు. ఇంకా అప్పుడు మామూలు ఏమి కూడా ధైర్యం ఉంది కానీ నా కూతురు అప్పుడు భయపడిపోయింది. అప్పుడు చూడలేదంట ఆమె కూడా, ఇదంతా చూడలేదంట, మిసిరి పెట్టడం ఇవన్నీ చూడలేదంట ఆమె కూడా.
ఆమె ఆయమ్మ చెప్పింది, అమ్మాయి సర్జరీ అంటే మామూలు మాట కాదు, ఇది చనిపోయి బతకడము జాగ్రత్త అని. చేతులు నాకు చేతులు ఒకటే సొరసు ఉంది, ఈ నుంచి ఇక సొరసు లేదు, మొత్తం ఈ బాడీ మొత్తం చలనం లేదు, అది చలనం లేదు, బాడీ మొత్తం చలనం లేకుండా ఉంది. ఇక్కడి నుంచి అంత పాటు మొత్తం చలనం లేదు. 3 రోజులు ఉన్నప్పుడు అప్పుడు ఆ మిస్ని అది బట్ట తీసేసేయమ్మా అని చెప్పి, బట్టల్లో లేవు, ఆ బట్ట కాలం వేస్తున్నారు. ఆ బట్ట తీసినప్పుడు జాగ్రత్త అని ఆయమ్మ చెప్పిపోయింది మా కూతురికి, జాగ్రత్త అలా అయినట్టు అని చెప్పిపోయినప్పుడు అది చూసి బయటికి పోయి బాగా ఏడ్చుకుంటాం. అప్పుడు ట్రీట్మెంట్ అయినప్పుడు అంత కూడా జనకలాగా అప్పుడు ఏడ్చి అప్పుడు చెప్పింది, అంత బాగా ఏడుస్తున్నారు అమ్మ, బాగా ఏడుస్తుంది చూడాలంటుంది. రాంటే అప్పుడు వచ్చినారు. వాళ్ళని చూసినాక నాకు కొంచెం నెమ్మది అనిపించింది. వాళ్ళని చూసి వాళ్ళతో మాట్లాడినాక వాళ్ళ దుఃఖాన్ని ఆపుకుంటున్నారు, నాకు ధైర్యం చెప్తున్నారు. వాళ్ళ దుఃఖాన్ని ఆపుకొని నాకు ధైర్యం చెప్తున్నారు. ఏం కాదమ్మా నీకు, నువ్వు మంచిగా వస్తావు. అక్కడ వారిపై కూడా నీకేం కాదు, నువ్వు మంచిగా అవుతావమ్మా, ఎందుకు ఏడుతున్నావు అని అన్నారు. కాసేపు మాట్లాడారు. అక్కడ ఉండలేదు. వచ్చేసినాక 3 రోజులు కరెంటు పెట్టారు. 3 రోజులు అసలు ఎంత నొప్పి అంటే భయంకరమైన నొప్పి, అసలు భరించలేని నొప్పి. ఇంకా ఆ నొప్పికి ఇంటి శ్రీమన్న కూడా వాడు ఈరంట, ఇంటిని కూడా ఈరంట. 3 రోజులు కరెంటు పెట్టారు. 3వ రోజు ఇంకా అయిపోయింది. ఆ మిషన్ తీసేసేటప్పుడు మళ్ళీ మిషన్ తీసేటప్పుడు అంట రక్తం వచ్చిందంట. కరెంట్ ట్రీట్మెంట్ అయిపోయింది కదా, ట్రీట్మెంట్ అయిపోయినప్పుడు తీసేటప్పుడు రక్తం వచ్చిందంట. కొంతమంది అంటే తగ్గకపోతే లోపల అది కరగకపోతే అది మళ్ళీ రక్తం వస్తుందంట. ఆమె మేడం వచ్చింది, కరెంటు పెట్టినామని చెప్పింది, నీకు ట్రీట్మెంట్ అయిపోయిందమ్మా అంటే మరి తెల్లొచ్చా మేడం అంటే అశ్విని మేడం అడగండి అని చెప్పింది. నా ట్రీట్మెంట్ అయిపోయింది, అశ్విని మేడం ట్రీట్మెంట్ ఉంది కదా అని చెప్పింది. మళ్ళీ ఆ మేడం వచ్చి ఆమె మన బిడ్డని ముక్కునట్టు నువ్వు ముక్కు బాగా ఊపిరి శ్వాస తీసుకో అని చెప్పింది. వెనకాల సిస్టర్ ఉంది, ఆమె పట్టుకుని అది ఇట్లా లాగేసి ప్రాణం పోయి ముసినికి ఇట్లా మన బిడ్డలు లాగినట్టు లాగేసింది అనమాట. లాగేసినప్పుడు పోయి అప్పుడు చెయ్యి పెట్టింది, మిస్ని లాగేసి చెయ్యి ఇట్లా అడ్డం పెట్టింది, రక్తం వస్తుందో ఏమోనని చూసి ఇంకా రాలేదు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, బ్లడ్ రాలేదు అని చెప్పేసి మళ్ళీ నేను ఇంకోసారి చెయ్యి పెట్టి చూస్తాను అని చెప్పి మళ్ళీ ఆమెకు డౌట్ వచ్చింది. ఆమె కూడా అంటే డౌట్ క్లియర్ కాదు. ఆమె కూడా డౌట్ వచ్చి మళ్ళీ నేను ఇంకొకసారి చెయ్యి పెట్టి చెక్ చేస్తామని చెప్పి మళ్ళీ ఆమె చెయ్యి పెట్టి చెక్ చేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సిస్టర్ డాక్టర్ ఏం రాలేదు అని చెప్పింది. అప్పుడు డాక్టర్ ఉంది, ఇంటికి వెళ్తారమ్మా ఉంటావా? లేదు మేడం, నేను ఇంటికి వెళ్తాను, నేను ఇక్కడ ఉండలేను. సరే సాయంత్రం 7 అయినాక వెళ్ళండి, డిశ్చార్జ్ చేస్తారు అని చెప్పినాము. ఇంకా అప్పుడు వచ్చినాము, డిశ్చార్జ్ చేయి వచ్చినాము. అయితే మీ అందరూ బాధలు పెట్టి దేవుడు నన్ను బ్రతికించినాడు. అది నా మంచి తరం కాదు, కానీ కేవలం దేవుని వచ్చి వాగ్దానం మర్చిపోయినా నాకు కొన్ని గుర్తుంటలేదు. ఇర్మియా 30:17 చెప్తాను. ముందే వాగ్దానం ఇచ్చాను, వాగ్దానం మర్చిపోయినాను చెప్పటం. వారు ఎవరునో లక్ష్య పెట్టని సియోనయు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యం కలిగజేసేదను, నీ గాయములో మార్పెదను. ఇదే యెహోవా వాక్కు. ఆ వాగ్దానము దేవుడు నాకు ఇచ్చినాడు. నేను అనుకున్నా నాకు ఇంట్లో పరిస్థితులను బట్టి నాకు నెమ్మది లేకుండా పోతుంది, సమాధానం లేకుండా పోతుంది, అందుకు ఇచ్చాడేమో ఈ వాగ్దానం అనుకున్నా. కానీ దేవుడే ముందు నాకు ఈ రోగం వచ్చిందని దేవుడికి ముందే తెలుసు కాబట్టి దేవుడు నాకు ఆ వాగ్దానం ఇచ్చినాడు. ఆ వాగ్దానం ఇచ్చి దేవుడు నా పట్ల నెరవేర్చినాడు. నా గాయాలను చెప్పుకోలేని గాయాలే, ఆ భయంకరమైన గాయాలను దేవుడే ఆయన చేతులతో కట్టున్నాడు. నన్ను ఇంతవరకు బాగా చేస్తున్నాడు. ఈ దినం సజీవంగా ఉండి మీ మధ్యలో నిలబడటానికి దేవుడే నాకు కృప చూపిస్తూ వచ్చినాడు. ఏసియా 60:11 వచనంలో మాట్లాడుతూ నీ మీద జాలిపడి నీ మీద కోపపడి నేను కొట్టి తిరిగిన ఆ మాట్లాడాలి ఒకసారి.
ఎస్సీ అవి 11 వచనాలు దేవుని ఎదుర్కొన్న ఉంటుంది. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు విచారం చేయుదురు. ఏలే అనగా నేను కోపపడి దాన్ని కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను. ఇట్లా దేవుడు నా మీద కోపపడ్డాడు కానీ నన్ను మరణాంశ వరకు తీసుకెళ్ళాడు. మరణానికి అప్పచెప్పలేదు. నన్ను కఠినంగా శిక్షించినా కానీ మరణానికి అప్పచెప్పలేదు. దేవుడిని సజీవంగా ఉంచాడు. అందరూ అన్నారు, నీ అందరికి ఏంటి నీ జుట్టు ఊడిపోయింది, నీకు జుట్టు ఊడిపోలేదు ఏంటని వచ్చిన వాళ్ళందరూ చుట్టాలు అందరూ అడిగినారు. అది దేవుని కృప. ఆ సంఘం వాళ్ళు కూడా వచ్చినారు, 2 సార్లు వచ్చారు. వాళ్ళు నేను ఫస్ట్ వైపు సంఘం వాళ్ళు కూడా వచ్చి ప్రార్థన చేసి వాళ్ళు కూడా ఆదరించినారు. వాళ్ళు మా యొక్క సార్లు మా ఆడబిడ్డకు వాళ్ళు కూడా ఆమె కూడా క్యాన్సర్ వచ్చి చనిపోయింది. ఆ అమ్మాయికి జుట్టు మొత్తం ఊసిపోయింది, గర్భసంచి క్యాన్సర్ అయినా కూడా. నీకు జుట్టు ఊడిపోలేదు, నీ జుట్టు బాగుందనంటే నాకు కూడా ఊడిపోయింది, నాకు తెలియకుండా ఊడిపోయింది జుట్టు, సగం జుట్టు ఊడిపోయింది. అయితే అది దేవుని యొక్క కృపే. జుట్టు ఊడిపోవడము, మనిషి ఉండడం అంటా అంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క కటాక్షం. ఆయన యొక్క మంచితనం బట్టి నన్ను దేవుడు బ్రతికించినాడు. అట్లా దేవుడు అనేక విషయాలు, అన్ని విషయాల్లో దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చినాడు. వాగ్దానం ఇచ్చినాడు. దేవుడు నమ్మదగిన వాడు కనుక వాగ్దానం మా పక్షంగా నెరవేరుస్తూ వచ్చాడు. ఇప్పుడు 3 నెలలకు ఒకసారి వెళ్ళాలా, చెకప్ చేయించుకోవాలా. ఈ ఏప్రిల్ 27వ తారీఖు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలా. అప్పుడు మళ్ళా ఒకవేళ అంటే సంవత్సరం అయిపోయింది కదా, స్కానింగ్ చేస్తామని అన్నారు. మళ్ళీ ఏప్రిల్ 27వ తారీఖుకి వెళ్ళాలా హాస్పిటల్కి. నా కోసం అట్లా ప్రార్థన చేయండి. ఒక్కోసారి ఏంటంటే ఉండి కళ్ళు తిరిగి చెమటలు వచ్చి మొత్తం కింది మీద అయిపోతాం. మనిషిని కింది మీద అయిపోతాం. ఒక 10-20 నిమిషాలు కింది మీద అయిపోతుంది. కాసేపు కొనుక్కుంటే మళ్ళీ కొద్దిగా బాగా అయిపోతుంది కదా. అట్లా దేవుడు దినదినం ఆయన కృపనిచ్చి నడిపిస్తున్నాడు. మనిషిని చూస్తానికి బాగున్నాడు కానీ నాలో శక్తి లేదు. అయితే గర్భసంచి తీసిన వాళ్ళకి కాల్షియం ఉండదని కాల్షియం టాబ్లెట్లు వాడుతున్నాను. అవి వాడకపోతే కాళ్ళు చేతులు తిమ్మిర్లు వచ్చి నడవడానికి రాదు. అట్లా దేవుడు అనదినం నన్ను కాపాడుతున్నాడు. మీ ప్రార్థనను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి నన్ను ఇంతవరకు సజీవంగా ఉంచినాడు. నా పిల్లల కొరకు, నా కుటుంబం కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయండి.